నేను కూడా ఏఎస్ఎం చూసుకోండి ఇలాగా జెండా పట్టుకొని ఎస్ఓ జెండా పట్టుకొని తిరిగినాం. ఆ తర్వాత మళ్ళీ పార్టీ నాయకుడు అయినా. కాబట్టి మీరందరూ చాలా అదృష్టవంతం పిల్లలు. ఇది అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అంతర్జాతీయ స్థాయిలో ఉన్న సంఘం, ఇది జాతీయ స్థాయిలో సంఘం. స్వాతంత్ర పోరాటంలో పాల్గొంటుంది. ఇప్పుడు విద్య అందరికీ హక్కు కావాలని చెప్పి పోరాటం సాగిస్తాం. విద్య ప్రైవేట్ పరం కాకూడదని, వైద్యం ప్రైవేట్ పరం కాకూడదని, ఇదంతా పబ్లిక్గా ఉండాల్సింది కోరుతా ఉన్నాం. ఆ ప్రకారం ఏఎస్ఎం ఇంకా పనిచేస్తాయి. ఇందులో ములుగులో ఈ మహాసభ అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి సమ్మక్క సారక్క. సమ్మక్క సారక్క అంటే ఎవరు తెలుసా? దేవత అంటారు మీరు. వారు కూడా మనుషులే. ఈ గిరిజనులకు వ్యతిరేకంగా జరిగిన దేశముఖులకి తగ్గ పోరాటం సాగించేవారు. గిరిజన హక్కుల కోసం పోరాటం సాగించినారు. శిస్తు నిర్బంధాలపై పోరాటం సాగించినారు. ఆ పోరాటంలో విరోచన మరణం చెందిన వాళ్ళు సమ్మక్క సారక్క. అలాంటి విరోచన గడ్డపైన మీరు నిన్న మాట్లాడుతున్న సంతోషం. ఇది కేవలం భక్తి స్థలమే కాదు, విప్లవ పోరాట కేంద్రం కూడా ఈ సమ్మక్క సారక్క సంబంధం మేడాలు. దీనిలో మీరందరూ కూడా చైతన్యమూర్తులు కావాలి. సమ్మక్క సారక్క తిరుగుబడి పోరాటం సాగించాలి. ఈ సమాజాన్ని బాగా జరిపే వ్యవస్థలో చేరుకోవాలి.